టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ హద్దులు దాటాడు. ఆస్ట్రేలియాతో 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైట్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో సిరాజ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడు. సహనం కోల్పోయి ప్రత్యర్థి బ్యాటర్ పైకి బంతిని విసిరేశాడు. సిరాజ్ చర్య పట్ల అంపైర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఏం జరిగిందంటే, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మహమ్మద్ సిరాజ్ వేసిన 25వ ఓవర్ 4వ బంతిని ఆడేందుకు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషెన్ నిరాకరించాడు. సిరాజ్ రన్అప్ పూర్తి చేసి బంతి వేసే క్రమంలో క్రీజ్ నుంచి పక్కకు తప్పుకున్నాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సిరాజ్ బ్యాటర్ వైపు బంతిని విసిరేశాడు. దాంతో సహనం కోల్పోయిన లబుషెన్ సిరాజ్ తో వాగ్వాదానికి దిగాడు. ఫీల్డ్ అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరికి సర్ది చెప్పాడు. ఇంకా అంపైర్ సిరాజ్ ను మందలించాడు. సైడ్ స్క్రీన్ కి అడ్డంగా ఒక అభిమాని రావడంతో లబుషెన్ బ్యాటింగ్ చేసేందుకు నిరాకరించాడు. అయితే సిరాజ్ చేసిన పనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ డీఎస్పీ అయిన సిరాజ్ ఇలా క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం సరికాదని మండిపడుతున్నారు. ఈ మ్యాచ్ అనంతరం నిబంధనల మేరకు సిరాజ్ పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే రెండవ టెస్టు మొదటి రోజు ఆసీస్ ఆధిపత్యం నడిచింది. ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా తేలిపోయింది. డే అండ్ నైట్ జరుగుతున్న ఈ పింక్ బాల్ టెస్ట్ లో భారత బ్యాటర్లు బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. దాంతో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 33 ఓవర్లలో వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 13 పరుగులతో విఫలమైన నాథన్ మెక్స్వీని 97 బంతుల్లో 6 ఫోర్లతో 38, ఇంకా మార్నస్ లబుషెన్ 67 బంతుల్లో 3 ఫోర్లతో 20 పైన బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే వీళ్ళ జిడ్డు బ్యాటింగ్ తో ఇంకా క్రీజులోనే నిలబడ్డారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకు 1 వికెట్ దక్కింది. ప్రస్తుతం ఆసీస్ ఇంకా 94 పరుగుల వెనుకంజలో ఉంది. అయితే అంతకుముందు భారత్ 180 పరుగులకే ఆల్అౌట్ అయ్యింది. తెలుగు తేజం యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి 54 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో 42 పరుగులు దూకుడుగా ఆడగా, కేఎల్ రాహుల్ 64 బంతుల్లో 6 ఫోర్లతో 37, ఇంకా శుభ్మాన్ గిల్ 51 బంతుల్లో 5 ఫోర్లతో 31 పర్వాలేదు అనిపించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 48 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీయగా, ప్యాట్ కమిన్స్, స్కాట్ బౌలన్ 2 వికెట్లు పడగొట్టారు.